సెంటర్లో అంటే ఎక్కడైతే అంటే ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కూడా నీడ్ బేస్డ్ అప్రోచ్ అంటే సడన్గా అవసరం వచ్చింది ప్రభుత్వ పరంగా దానికి పరిహారం దొరకాలంటే కమిషన్గా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం కష్టం అవుతుంది. కాబట్టి ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు దానికి పని పెట్టుకొని వారికి ఆర్థిక సహాయం కానీ అన్నీ జరుగుతున్నారు. అంటే పేరు తగినట్టు మానవ సేవ మాధవ సేవ అంటే ఆ కలియుగ వైకుంఠ వారికి ఇక్కడ ఉంటుందో ఇక్కడ కూడా ప్రజలు సంస్థ వారు ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ దీనికి ముందుకు సాగుతుందంటే ఇక్కడ ఉండే పరిస్థితి చూస్తే సంస్థ వచ్చేసి యాక్టివ్ అంటే చాలా చురుకుగా పనిచేస్తూ ఉంది. చాలా సంతోషకరమైనది. ఇక్కడ ఏమిటంటే ఈ ఏ సంస్థనే కానీ బాగా నడవాలంటే దానిలో రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారంటే ఖచ్చితంగా జరుగుతారు. చాలా కారణం ఏమంటే వారు సమయం కేటాయించగలరు. వారికి ఆల్రెడీ కొన్ని బాధ్యతలు అయిపోయింటాయి కాబట్టి వారికి స్పందన అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. వ్యక్తిగతంగా సామాజిక సేవ అనేది బాగా చాలా దూరం గమనించాను. అవోపాల కానీ రిటైర్ అయిన ఉద్యోగులు బాగా చురుకుగా పనిచేస్తున్నాయి. సాధారణంగా అన్ని వయసుల వారు అంటే ఇట్లాంటి సేవా సంస్థలలో అట్లా సమయం కేటాయించగల వ్యక్తులు ఉండేది పని జరుగుతూ ఉండాలి. తర్వాత మన కమిషనర్ గారికి ఏమిటంటే కాన్సెప్ట్ ఆయన ఏమిటంటే అందరికీ చెప్పేది మీకు ఎక్కడైనా కానీ పొద్దుటూరులో సేవ అంటే మున్సిపాలిటీ పరంగా చెత్త సేకరణ కానీ మిగతా విషయాల్లో కానీ మీకు ఇబ్బంది ఏర్పడి నాకు కంపల్సరీ ఫోన్ చేయండి. మీకు ఇమీడియట్గా వీలైనంత త్వరలో అక్కడ సమస్యలకు పరిష్కారం చూపుతానని చెప్పారు. చట్టం గురించి కొంత వివరణ చేయించమని సంస్థ వారు అడిగారు. అని లాస్ట్ ముందులో నేను కుంభమేళ యాత్ర నుండి రాలేక సమస్య అయిపోయింది. సార్ ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మంత్ మీరు చెప్పండి సార్ మా సభ్యులందరికీ అన్నారు. తప్పకుండా చెప్తామన్నారు. ఈ ఆదాయ పన్ను చట్టం ఏమిటంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంటారు. కారణం ఏమంటే అంతకుముందు ఏమైతే ప్రపోజల్స్ పెట్టున్నారో చట్టంలో వాటిని సమీక్షించి ఎక్కడైనా అవసరం వస్తే దానికి తిరిగి మళ్ళీ ఆలోచించి ఏ విధంగా సవరణ చేయాలా అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ప్రకారం ప్రతి సంవత్సరము బడ్జెట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఈ బడ్జెట్ వచ్చేసి 2 రకాల పన్నులు ఉంటాయి. ముఖ్యంగా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అంటే మన అందరికీ తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. పరోక్ష పన్నులు అంటే జిఎస్టీ, కస్టమ్స్, ఇతర పన్నులు వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనకు ప్రస్తుతానికి ఏమంటే ఇక్కడ అందరికీ అవసరమైనది ప్రత్యక్ష పన్నులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఏమేమి సవరణలు వచ్చినాయి, అవి మనకి ఏ విధంగా వాడుకోవాలా అనేది మనకు పెద్దగా తెలుసుకోవాలనేది ఉంటుంది. అంటే పేపర్లు ప్రతిరోజు వేస్తున్నాయి. ఇంత పేపర్లు వేసినా మనకు చదివినా అని మనము బాధ్యతంగా వ్యక్తి ద్వారా విజయానిగా ఆలోచన వ్యవహారం కరెక్ట్గా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకే నేను చదువుకునేటప్పుడు కూడా క్లాసు వెళ్తే సార్ చెప్పేది కంపల్సరీ వినేవారు. సార్ చెప్పేది తెలిసినా కూడా ఎందుకంటే ఏదో ఒక కొత్త పాయింట్ అంటే దాంట్లో ఉండాలి అంటే వింటా ఉంటే ఇంకా మనకు సరైన అవగాహన ఏర్పడుతుంది అనేది ఒక పద్ధతి. ఈ ఆదాయ పన్ను చట్ట సవరణలు ఏమిటంటే ప్రతి సంవత్సరం వాళ్ళు టేబుల్ అంటే రేట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మారుస్తూ వస్తారు. కానీ ఈ సంవత్సరం వచ్చేసి అంటే మనకు 2 పద్ధతులు పెట్టాలి. ఓల్డ్ రిజైమ్, న్యూ రిజైమ్ అని. అంటే ఓల్డ్ రిజైమ్ అంటే ఓల్డ్ ట్యాక్సెస్ రేట్స్, న్యూ రిజైమ్ అంటే న్యూ ట్యాక్సెస్ రేట్స్. అంటే ఓల్డ్ ట్యాక్స్కి న్యూ ట్యాక్స్కి ఏం చేయాలంటే ఓల్డ్ రిజైమ్లో వచ్చేసి మనం చేసే సేవింగ్స్ కానీ వాటికి మినహాయింపులు ఉండాలి. కానీ న్యూ రిజైమ్లో ఏ మినహాయింపు ఇవ్వడు. మొత్తం అన్ని వాటికి కలిపి మొత్తం ఎంత ఆదాయం వచ్చింది ఆదాయాన్ని ఎంత పన్ను విధిస్తూ ఉంటాడు. కాబట్టి చాలా మందికి ఇంత ముందు వరకు పాత సిస్టంలో కొందరికి 10,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నది. మేము రిటర్న్స్ వేసేటప్పుడు సిస్టంలో వాళ్ళని ఫీడ్ చేసి ఏది ట్యాక్స్ తక్కువ వస్తుంది అని దాని ప్రకారం ఆచరించుకునే వాళ్ళము. కానీ లాస్ట్ ఇయర్ వచ్చి బయటికి ఇవ్వాలంటూ న్యూ రిజైమ్ తీసుకోమని చెప్పి, ఎందుకంటే గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది కొత్త సిస్టమ్ నుండి చాలా మందికి మేలు జరుగుతుంది అని. సో ఆ కారణంగా ఈసారి ఏం చేశారంటే
పన్ను మినహాయింపు 12 లక్షల వరకు ఇచ్చాడు. అంటే శాలరీ ఎంప్లాయర్స్ కానీ ఇతరులకు కానీ 12 లక్షల ఆదాయం వచ్చిన ట్యాక్స్ రీబేట్ కింద మనకు ఇస్తున్నారు. అంటే మనం కట్టవలసిన ట్యాక్స్ జీరో చేస్తూ ఇస్తాం. అంటే 12 లక్షల వరకు మాత్రమే అది మినహాయింపు. 12 లక్షలు దాటితే మనకు ట్యాక్స్ రీబేట్ అనేది ఏమి ఉండదు. అయితే ఎంప్లాయీస్ మాత్రం స్పెషల్గా స్టాండర్డ్ ఎలక్షన్ అని ఒకటి ఇచ్చాడు. అంటే అది 75,000 చేశారు. 12,75,000 మన టోటల్గా ఇన్కమ్ వస్తే ట్యాక్స్ ఏం లేకుండా మనం రిటర్న్స్ అయితే ఫైల్ చేస్తాం. రిటర్న్స్ ఫైల్ చేసేదానికి 4 లక్షల నుంచి ఏదైనా ఆదాయం ఉంది అంటే కంపల్సరీ రిటర్న్స్ వేయాలి. ఒకవేళ వెయ్యి పక్షంలో రేపు డిపార్ట్మెంట్ నోటీస్ జీరో అయినా కూడా మనకు రిటర్న్స్ వేయాల్సిన పరిస్థితి అది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఆదాయం అంటే ఈ సంవత్సరం 3 లక్షలు దాటితే కంపల్సరీ రిటర్న్ వేయాలి. 25 మార్చికి 26 మార్చికి మాత్రము 4 లక్షలు దాటితే కంపల్సరీ రిటర్న్ వేయాలి. రిటర్న్ వేయకపోతే మాత్రం మినిమం పెనాల్టీ 5,000 ఉంటుంది. 5,000 రిలీవ్ చేస్తారు. కాబట్టి చాలా మంది ఎంప్లాయీస్ ఏమంటే నాకు 12 లక్షలు మినహాయింపు ఉంది కదా, 7 లక్షలు మినహాయింపు ఉంది కదా అనుకుంటారు. అవి ఓన్లీ ట్యాక్స్ రిబేట్ మాత్రమే క్యాల్కులేషన్. అయితే ఈసారి ఈజీగా మన బడ్జెట్ ఏం పెట్టారంటే ఒక 4th టేబుల్ మాది 4 అంటే ఫస్ట్ 4 lakhs వరకు ఎగ్జాంపుల్, నెక్స్ట్ 4 to 8 lakhs ఫస్ట్ స్లాబ్లో పన్ను మిగిలిపు చెప్తారు. అది ఇన్కమ్. ఈ పక్క ట్యాక్స్ రేట్ వచ్చేసి 5th టేబుల్ అండి. 5 1 5, 5 2 10 అంటే సెకండ్ స్లాబ్ అంటే 4 to 8 అంటే 5%, 8 to 12 అంటే 10%. అంటే క్లైంట్ రిలీఫ్తో గుర్తుపెట్టుకునేందుకు రెండు కూడా సమన్వయం చేశారు. అయితే చాలా మందికి ఏమంటే ఈ 12 లక్షలు దాటి 13, 14 వస్తుంది ఆ 1 లక్షగా కట్టాలనేది భ్రమలో ఉండాలి. నెక్స్ట్ ఏమంటే 12 లక్షల రూపాయలు ఉన్నవారికి మాత్రమే మినహాయింపు ఉంది. 12 లక్షలు దాటిన వాళ్ళకి మాత్రం రీబేట్ ఉంటుంది. అంటే కొందరికి 12 లక్షలు 5,000 వచ్చి ఉంటుంది. అప్పుడు వాడు 5,000 రీబేట్ నష్టపోతే 65,000, 62,000 ట్యాక్స్ కట్టాలి. అటువంటి వాళ్ళకి ఏం చేసినారంటే 12 లక్షలకు మించి ఎంత ఆదాయం వస్తే అంత మిగతా మాత్రమే ట్యాక్స్ కట్టాలి. అంటే 12 లక్షల 3,000 వచ్చింది, 3,000 ట్యాక్స్ కట్టాలి మినిమం. అట్లా 12,55,000 కొన్ని క్యాలిక్యులేషన్. 1260 దాటితే మాత్రం రెగ్యులర్ టేబుల్ ప్రకారం ఎంత ట్యాక్స్ వస్తే అంత కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇంతకుముందు మనకు ఓల్డ్ ట్యాక్స్ రేట్లో రకరకాల సేవింగ్స్ అంటే ఎల్ఐసి కానీ, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్లు, మనము డొనేషన్ ఇస్తే డొనేషన్లకు అన్ని మినహాయింపులు ఉన్నాయి. అయితే ఆ మినహాయింపులు కొత్త సిస్టంలో లేవు. అయితే ఆ మినహాయింపులన్నీ అకాడమిక్గా చదువుకునేదానికే పనికొస్తున్నాయి తప్ప ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడవు. కారణం అంటే ఇక్కడైతే 3 లక్షలు, అక్కడైతే 12 లక్షలు ట్యాక్స్ లేదు. 3కు 12కు 9 లక్షలు సేవింగ్స్ ఏముంటాయి, ఎవరికి ఏమి ఉండవు. కాబట్టి కొత్త సిస్టమ్ ప్రకారంగా అందరూ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత సేవింగ్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కోసం మేము ఉండాలనేది సేవింగ్స్ అవసరం లేదు. అంటే గవర్నమెంట్కి ఒకప్పుడు మనం చేసే సేవింగ్స్ చాలా అవసరపడేది, అంటే వాళ్ళ యొక్క యాక్టివిటీస్. కానీ ప్రస్తుతం ఏమంటే గవర్నమెంట్ ఒక నిర్ధారణ, మనం చెప్పినా వాడు మిగిలించుకున్నాడు, చెప్పుకోకుండా మిగిలించుకుంటాడు. అంటే మనం ఏదో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు పెట్టి వాళ్ళకి ప్రలోభం పెట్టాలా అనే ఉద్దేశం అవసరం లేదు అనే కాన్సెప్ట్కి వచ్చారు. దానివల్ల ఈ పన్ను రీబేట్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసినారు. ఇంకో రకంగా చెప్పాలంటే అల్పాదాయం వారికి రకరకాల మినహాయింపులు ఇస్తూ వస్తాను గవర్నమెంట్. సరే, మనం కష్టపడి సంపాదించే వాళ్ళకు ఏ మినహాయింపులు లేకుండా ఇది ఇస్తుంది అందరికీ. అంటే ఒక లెవెల్ ఆఫ్ అంటే 12 లక్షలు లోపల ఉండేవారికి పన్ను మినహాయింపు ఇవ్వడం అనేది ఇండైరెక్ట్గా అంటే అల్ప వర్గానికి ఏ విధంగా సహాయం చేస్తున్నామో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా ఒక ఆర్థిక సహాయంగా ఇండైరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సేవింగ్స్ అయితే ఏ విధంగా కూడా మనకు ఉపయోగపడవు. కాబట్టి పన్ను రిటర్న్స్ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు అంటే 2025 మార్చికి అయితే 3 లక్షలు దాటే ప్రతి వాళ్ళు వేయాలి. తర్వాత మనకు బ్యాంకులో డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. వాటికి వచ్చేసి సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు వడ్డీ వస్తే ట్యాక్స్ ఏం రుసుము చేయడు, లేకపోతే టీడీఎస్ అనేది చేస్తాడు. అంటే టీడీఎస్ పడకుండా ఉండాలంటే మనకు ఫారం ఇవ్వాలి. మరి సపోజ్ నాకు మొత్తం ఆదాయం బ్యాంక్ వడ్డీలు అన్నీ కలిపి 12 లక్షలే లోపలనే ఉంది అని వాళ్ళు ఒక ఫారం ఫిల్అప్ చేసి ఇచ్చినామంటే బ్యాంకర్కు వాళ్ళు టీడీఎస్ చేయకుండా వదిలేస్తారు. కానీ ట్యాక్స్ పడే వాళ్ళు మాత్రం ఎప్పుడు కానీ మీరు నాకు పన్ను పడదు అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే దానివల్ల మీకు
మళ్ళీ రిటర్న్స్ వేసేటప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తారు. అప్పుడు అడ్వాన్స్ ఫీజు కట్టలేదని మళ్ళీ వడ్డీ పెనాల్టీ వేస్తారు. కాబట్టి ఆ టీడీఎస్ అనేది జరిగినప్పుడు కనీసం కొంత ఆల్రెడీ డిడక్షన్ అయిపోయింది కాబట్టి మనం కట్టేయడానికి కొంచెం కూడా అది కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సేవింగ్స్ నుంచి ఎవరికైనా అవసరం ఉండాలని నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మామూలుగా చందాలు అంటే డొనేషన్స్కి ముందు రాయితీలు, డొనేషన్స్కి ఇచ్చే రాయితీలు కానీ, తర్వాత బాడీలలో మనం ఉండే దానికి కొన్ని పన్ను రాయితీలు, అవన్నీ ఇప్పుడు అవుట్డేటెడ్ ప్రొవిజన్స్ అయిపోయినాయి. అంటే 12 లక్షలు దాటుకుంటే అన్ని పనికి వస్తాయి, దాటిన 12 లక్షలు దాటినా కూడా అవి ఉపయోగం ఉండదు. వాళ్ళకి ఏమిటంటే ట్యాక్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఓల్డ్ సిస్టమ్ పోతే ఆ సేవింగ్స్ అనేది క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి పన్ను మీద మినహాయింపు మాకు చాలా అంటే ఉదారంగా దాటిపోలేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇంతకుముందు రీవేట్ 25,000 ఉన్నాయి, ఇప్పుడు మనం 12 లక్షలు తీసుకున్నాం కదా, రీవేట్ 60,000 తీశారు. అంటే 35,000 రూపాయలు ప్రతి పౌరునికి అవసరం ఉందంటే క్లెయిమ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఇంతకుముందుకు ఇప్పటికీ. అంటే ప్రభుత్వం వాళ్ళు ఏమంటే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా గవర్నమెంట్ పరంగా సహాయం చేయాలా అనేది ఒక దృక్పథం, దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత టీడీఎస్ రిటర్న్స్లో అంటే మనకి ఏదైనా బాడీలు వస్తా అంటే ఇంకా 50,000 నుంచి ఎవరైనా బాడీ వస్తే ఒక వ్యక్తి నుంచి వాళ్ళు టీడీఎస్ శాతం కూడా వస్తుంటుంది. సాధ్యమంతో ఇక్కడ ఒక వ్యక్తి నుంచి మనకు 50,000 బాడీకి వచ్చేది ఏముండదు. కాబట్టి ఆ ప్రొవిజన్స్ కూడా మనకి ఏం అవసరం ఉండదు. ఇన్సూరెన్స్ ఏజెంట్ల కమిషన్ కూడా 5% నుంచి 2% చేశారు. అంటే డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ ఏమిటంటే ఏదో పన్ను రేటు మేము టీడీఎస్ రేటు తగ్గించామని చెప్తాను, కానీ అవి ఇండైరెక్ట్గా చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటే రేపు మనం ట్యాక్స్ కట్టేటప్పుడు సరే నువ్వు ఆ టీడీఎస్ మూలం నీది 10,000 నుంచి ట్యాక్స్ ఉంది కాబట్టి నువ్వు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించలేదు, మళ్ళీ నువ్వు దాన్ని వడ్డీతో సహా కట్టండి అంటారు. అంటే కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఆదాయం 12 లక్షలు ఉంచితే మీరు సరైన నిర్ణయం ఆడిటర్ తీసుకొని ప్లాన్ చేసుకోండి. సొంత నిర్ణయాలు పక్కన అనేవి వారికి ఏం జరిగిందో మనకి అదే దొరుకుతుంది అనేది మాత్రం వద్దు. ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళే ఉంటాయి. 12 లక్షలు అంటే బ్యాంకు వడ్డీలు కానీ, పోస్ట్ ఆఫీస్ వడ్డీలు కానీ, ఎల్ఐసిలో కొందరు సేవ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా కొన్ని ఎల్ఐసి పాలసీలకు టీడీఎస్ చేస్తున్నారు. సో ఆ ఆదాయం కానీ అవన్నీ 12 లక్షలు దాటినాయి అంటే మీరు ఆడిటర్లు సంప్రదించి ఎక్కడైనా మనకు టీడీఎస్ పట్టుకోవాలా, బ్యాంకు కానీ పట్టుకోమంటారా వద్దా అని కన్ఫర్మ్ చేయండి. రైట్గా ఏదో చేసినాము అంటే ఆ తర్వాత కట్టవలసిన ట్యాక్స్కు మళ్ళీ వడ్డీలతో సహా కట్టాలి. ఏదో అప్పుడు మనం ఒకసారి కట్టామంటే మనకు పన్ను వడ్డీలు పెట్టాలి, లేకపోతే అనవసరంగా మన జోబులో 10,000 20,000 లెక్క ఎప్పటికి ఉంటారు. సో గవర్నమెంట్కి ఇట్లా 10,000 10 మంది అయితే 1,00,000 రూపాయలు వాళ్ళకైతే బాగానే ఉంటారు. కాబట్టి మనం కట్టవలసిన ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ కింద 10,000 దాటి కంపల్సరీ ముందే కట్టాలి. కాబట్టి మీరు కంపల్సరీ 12,70,000 దాటిన ప్రతి ఒక్కరు 60 దానికి మాత్రం అంటే 12,70,000 శాలరీ ఎంప్లాయీ అప్పుడు కూడా మీరు ఆడిటర్లు సంప్రదించి నాకు సూచనలు తీసుకొని వారి ప్రకారం మీరు నడుచుకుంటే బాగుంటుంది.